విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో డేటాని ఎంటర్ చేయడం ఆల్రెడీ మనకు తెలుసండి. కానీ ఇప్పుడు టాపిక్ వచ్చి ఎక్సెల్ లో ఉన్న డేటాని కంపేర్ చేయడం. ఎక్సెల్ లో 2 కాలమ్స్ లో ఉన్న డేటాని కంపేర్ చేయడం, హైలైట్ చేయడం. అలా ఒక స్టూడెంట్ రిపోర్ట్ లో, ఎంప్లాయీ రిపోర్ట్స్ లో, సేల్స్ రిపోర్ట్ లో ఉన్న డేటాని బట్టి మనకు కావాల్సినట్టుగా డేటాని కంపేర్ చేయించండి. ఒక షీట్ లో మల్టిపుల్ కాలమ్స్ లో ఉన్న డేటాని, ఒక వర్క్ బుక్ లో మల్టిపుల్ షీట్స్ లో ఉన్న డేటాని మన సిచ్యువేషన్ బట్టి అందులో ఉన్న డేటాని కంపేర్ చేయడం స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందామండి. విఎస్ మనం జాబ్ చేసే చోట డేటా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ డేటాని బేస్ చేసుకొని మనం ఎక్సెల్ డేటాని కంపేర్ చేద్దామండి. ఓకేనా? చూడండి వియర్స్, ఇక్కడ ఒక షీట్ లో ఒక కాలం లో రిజిస్టర్ అయిన పర్సన్స్ నేమ్స్ ఉన్నాయండి. అలానే అటెండ్ అయిన పర్సన్స్ ఉన్నాయండి. ఇప్పుడు నాకు ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో ఆ పర్టికులర్ పర్సన్స్ అనేది, ఆబ్సెంట్ పర్సన్స్ అనేది సపరేట్ కాలంలో రావాలండి. అంటే ఇక్కడ రిజిస్టర్ అయిన పర్సన్ డేటాలో అటెండ్ అయిన పర్సన్ ని తీసేస్తే, స్కిప్ చేస్తే రిమైనింగ్ పర్సన్స్ ని సపరేట్ కాలంలో తీసుకురావాలండి. అలా రావాలంటే మన ఫార్ములా ఎలా యూజ్ చేస్తాం చూడండి. ఈక్వల్ టు ఫిల్టర్ ఫార్ములా యూజ్ చేయండి. ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ రిజిస్టర్ అయిన పర్సన్స్ ఆ నేమ్స్ మొత్తాన్ని, ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కామా నాట్ అనే ఫార్ములా యూజ్ చేయండి. ఓపెన్ బ్రేసెస్, మళ్ళీ కౌంట్ ఇఫ్ అనే ఫార్ములా యూజ్ చేయండి. కౌంట్ ఇఫ్ సెలక్షన్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకునేది. ఓపెన్ బ్రేసెస్, ఇప్పుడు అటెండ్ అయిన పర్సన్స్ ఆ నేమ్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కామా మళ్ళీ అగైన్ రిజిస్టర్ అయిన పర్సన్స్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఇలా సెలక్షన్ చేసి కౌంట్ ఇఫ్ ఫార్ములాను క్లోజ్ చేయండి, నాట్ ఫార్ములాను క్లోజ్ చేయండి, అలానే ఫిల్టర్ ఫార్ములాను కూడా క్లోజ్ చేయండి. ఇలా 3 ఫార్ములాస్ ని క్లోజ్ చేసి ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తారో ఆబ్సెంట్ అయిన ఆ లిస్ట్ అనేది ఆటోమేటిక్ వచ్చిందా రాలేదా? అంటే ఇక్కడ రిజిస్టర్ అయిన పర్సన్స్ ని అటెండ్ అయిన పర్సన్స్ ఫిల్టర్ చేసి రిమైనింగ్ పర్సన్స్ ని మీరు సపరేట్ కాలంలో తీసుకొచ్చారండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. చూడండి వేస్, ఇక్కడ లిస్ట్ 1 లో సమ్ డేటా ఉంది, అలానే లిస్ట్ 2 లో సమ్ డేటా ఉంది. ఇప్పుడు నాకు రిజల్ట్ ఎలా రావాలంటే ఈ లిస్ట్ 1 2 కాలమ్స్ లో ఉన్న డేటాలో కామన్ గా ఉన్న వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ప్రీవియస్ గా మనం ఏం చేసామండి, 2 కాలమ్స్ లో ఉన్న డేటాలో ఏదైతే యూనిక్ డేటా ఉందో, అంటే సెకండ్ కాలంలో ఉన్న డేటా కాకుండా రిమైనింగ్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసామండి. ఇప్పుడు అలా కాకుండా 2 కాలమ్స్ లో ఉన్న డేటాలో కామన్ వాల్యూస్ ని, అంటే కామన్ డేటాని ఫైండ్ అవుట్ చేయాలండి. దానికోసం మీరు ఏం చేస్తారండి, మీరు ప్రీవియస్ గా అప్లై చేసిన ఫార్ములానేనండి. ఈక్వల్ టు ఫిల్టర్, ఓపెన్ బ్రేసెస్, ఒరిజినల్ డేటా అంటే లిస్ట్ 1 డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. హెడ్డింగ్ కాకుండా ఓన్లీ డేటా మాత్రమే సెలక్షన్ చేయండి. కామా ఇప్పుడు కౌంట్ ఇఫ్ ఫార్ములా తీసుకోండి. కౌంట్ ఇఫ్, ఓపెన్ బ్రేసెస్, ఇప్పుడు లిస్ట్ 2 డేటాని సెలక్షన్ చేయండి. కామా దీని తర్వాత అగైన్ లిస్ట్ 1 డేటాని మళ్ళీ సెలక్షన్ చేయండి. కౌంట్ ఇఫ్ ఫార్ములా క్లోజ్ చేయండి. అగైన్ ఫిల్టర్ ఫార్ములా కూడా క్లోజ్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఇదిగోండి లిస్ట్ 1 లిస్ట్ 2 కాలమ్స్ లో కామన్ గా ఉన్న వాల్యూస్ అనేది మనకి రిపీట్ అయినాయండి. ఇలా కామన్ వాల్యూస్ అనేది 4 వాల్యూస్ ఉన్నాయి. వాటిని ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకేనా? ఇలా కూడా మనం డేటాని కంపేర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వియర్స్, ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకుని దాని మీదే ప్రాక్టీస్ చేయండి. చూడండి వియర్స్, ఇక్కడ ఈ 2 కాలమ్స్ లో ఉన్న డేటాలో మ్యాచ్ అవ్వని డేటాని ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే లిస్ట్ ఏ, లిస్ట్ బి, ఈ 2 కాలమ్స్ లో ఉన్న డేటా సేమ్ మొత్తం డూప్లికేట్ వాల్యూసే ఉన్నాయండి. ఎక్కడైతే మనకి రోస్ అనేది మ్యాచ్ అవ్వకుండా డిఫరెంట్ గా ఉందో పర్టికులర్ గా ఆ డేటా అనేది హైలైట్ చేయాలండి. అలా హైలైట్ చేయాలంటే పర్టికులర్ గా ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కీబోర్డ్ లో F5 ప్రెస్ చేయండి. గో టు విండో ఓపెన్ అవుతుందండి. ఇక్కడ స్పెషల్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ రో డిఫరెన్సెస్ ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఎక్కడ ఏ రో అయితే డేటా డిఫరెంట్ గా ఉందో పర్టికులర్ గా ఆ రోస్ అనేది, పర్టికులర్ గా ఆ సెల్స్ అనేది హైలైట్ అవుతాయండి. ఇక్కడ ఎవ్రీ రో అనేది డూప్లికేట్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం మనకి డిఫరెంట్ గా ఉందండి. 87,363, ఇక్కడ 85,200 ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ సెల్స్ అనేది సెలక్షన్ లో ఉన్నాయి కదండి. మీకు కావాల్సినట్టుగా కలర్స్ అనేది మీరు మార్చుకోవచ్చు ఈ విధంగా. ఇలా మన సిచ్యువేషన్ బట్టి రోస్ వైజ్ గా మ్యాచ్ అవ్వన డేటాని మనం ఫైండ్ అవుట్ చేయించండి. ఓకేనా? చూడండి వియర్స్, మనం ఫస్ట్ రిపోర్ట్ లో ఏం చేసామండి, ఫస్ట్ కాలంలో ఉండే డేటాని, సెకండ్ కాలంలో ఉన్న డేటాని స్కిప్ చేసి ఫిల్టర్ చేసి రిమైనింగ్ డేటాని సపరేట్ కాలంలో తీసుకొచ్చాం. ఇప్పుడు అలా కాదండి. నాకు ఇక్కడ ఏంటంటే రిజిస్టర్ అయిన పర్సన్స్ అనేది అటెండ్ అయిన పర్సన్ స్కిప్ చేస్తే
ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళు పర్టికులర్ గా ఈ ఫస్ట్ కాలం లిస్ట్ లో ఉన్నారు కదండి, అక్కడ హైలైట్ అవ్వాలండి. అలా హైలైట్ చేయాలంటే నేనేం చేస్తున్నాను చూడండి. ఇక్కడ రిజిస్టర్ అయిన పర్సన్స్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని సెలక్షన్ చేసి ఏదైనా నేమ్ ని డిఫైన్ చేయండి. నేమ్ బాక్స్ లోకి వెళ్ళి లిస్ట్ 1 టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్ గా దానికంటూ ఒక నేమ్ అయితే క్రియేట్ అవుతుందండి. అలానే అటెండ్ అయిన పర్సన్స్ అనమాట, ఆ రేంజ్ ని సెలక్షన్ చేసి నేమ్ బాక్స్ లోకి వెళ్ళండి. లిస్ట్ 2 టైప్ చేసి ఎంటర్ కొట్టండి. అంటే ఈ డేటాకి లిస్ట్ 1 అనే నేమ్ ఇచ్చానండి, అండ్ ఈ పర్టికులర్ డేటాకి లిస్ట్ 2 అనే నేమ్ ఇచ్చాను. ఇప్పుడు నాకు హైలైట్ అవ్వాల్సింది ఈ ఫస్ట్ కాలంలోనే కదండి, కాబట్టి ఆ నేమ్స్ డేటా మొత్తాన్ని ఆ సెల్స్ ని సెలక్షన్ చేయండి. హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి. న్యూ రూల్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ ఫార్ములా ఎలా యూజ్ చేస్తారంటే ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ అటెండ్ అయిన పర్సన్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఒక నేమ్ అయితే డిఫైన్ చేశారు కదండి, ఆ నేమ్ ని టైప్ చేయండి. లిస్ట్ 2 లిస్ట్ 2 నే కదండి నేమ్ ఇచ్చారు, లేదా మీరు ఏ నేమ్ అయితే డిఫైన్ చేశారో ఆ నేమ్ అనేది టైప్ చేయండి. కామా అండ్ ఫస్ట్ కాలంలో రిజిస్టర్ అయిన పర్సన్స్ ఉన్నారు కదండి, అందులో ఉన్న ఫస్ట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. అండ్ ఇది ఫ్రీజ్ అవ్వచ్చండి, డాలర్ సింబల్స్ ఉండొచ్చండి, వాటిని మీరు తీసేసేయండి. కీబోర్డ్ లో F4 క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఆటోమేటిక్ గా ఈ విధంగా రావాలండి, ఎలాంటి డాలర్ సింబల్స్ ఉండకూడదు. ఇప్పుడు క్లోజ్ చేయండి. ఈక్వల్ టు 0 ఇలా మీరు ఫార్ములా యూజ్ చేయండి. అండ్ ఏ కలర్ తో అయితే హైలైట్ అవ్వాలో ఆ ఫార్మేట్ అనేది చూజ్ చేసుకోండి. ఇక్కడ ఎలాంటి ఫార్మేట్ లేదండి. ఫార్మేట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఫిల్ గ్రీన్ కలర్ ఫిల్ అవ్వాలండి. ఫాంట్ వచ్చి బోల్డ్, కలర్ వచ్చి వైట్ కలర్ ఫిల్ అవ్వాలండి. ఈ విధంగా నేను ఫార్మేట్ చూజ్ చేసుకున్నాను. ఓకే ఓకే, ఇదిగోండి ఆటోమేటిక్ గా ఆబ్సెంట్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ నేమ్స్ అనేది హైలైట్ అయినా లేవా. అలానే వ్యూయర్స్ ఈ రిపోర్ట్ లో చూసుకుంటే ఇక్కడ లిస్ట్ 1 లో సమ్ నేమ్స్ ఉన్నాయండి, లిస్ట్ 2 లో సమ్ నేమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను ఈ 2 కాలమ్స్ లో ఉన్న డేటాని ఎలా కంపేర్ చేద్దాం అనుకుంటున్నానంటే ప్రీవియస్ గా చెప్పినట్టే ఇప్పుడు ఈ లిస్ట్ 1 ని లిస్ట్ 2 తో కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ లిస్ట్ 2 లో లేని డేటాని ఇందులో హైలైట్ అవ్వాలి. ఓకేనండి, అలానే లిస్ట్ 2 ని లిస్ట్ 1 తో కంపేర్ చేస్తానండి. అంటే లిస్ట్ 2 లిస్ట్ 1 లో ఉన్న డూప్లికేట్ వాల్యూస్ కాకుండా ఏవైతే డిఫరెంట్ గా ఉందో ఆ డేటా అనేది లిస్ట్ 2 లో హైలైట్ అవ్వాలండి. ప్రీవియస్ గా చెప్పినట్టే సేమ్ ఫార్ములా అనేది యూజ్ చేయండి. ఆ ఫార్ములా యూజ్ చేయకముందే మీరు ఏం చేస్తారు, వీటికంటూ ఒక నేమ్స్ అనేది డిఫైన్ చేయండి. ఈ నేమ్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. నేమ్ బాక్స్ లోకి వెళ్ళండి, ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. లిస్ట్ ఏ అనే నేమ్ ఇచ్చారు. ఓకేనా, అలానే ఇక్కడ ఈ డేటాని సెలక్షన్ చేసి దీనికి నేమ్ వచ్చి లిస్ట్ బి ఎంటర్ కొట్టండి. అప్పుడే నేమ్ అనేది డిఫైన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం డిఫైన్ చేసిన నేమ్స్ అయితే ఉన్నాయి చూడండి. ప్రీవియస్ గా లిస్ట్ 1 లిస్ట్ 2 ఈ నేమ్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు లిస్ట్ ఏ లిస్ట్ బి ఇలా క్రియేట్ చేస్తామండి. ఓకేనా, ఫార్ములాలో మనం యూజ్ చేయాలంటే పర్టికులర్ గా నేమ్స్ అనేది డిఫైన్ చేస్తేనే, ఆ డిఫైన్ చేసిన టేబుల్స్ ని ఫార్ములాలో యూజ్ చేస్తేనే మనకి డేటా అనేది హైలైట్ అవుతుందండి. ఓకేనా, ఇప్పుడు లిస్ట్ 1 ని లిస్ట్ 2 తో కంపేర్ చేద్దాం. అప్పుడు ఏం చేయాలి, ఈ డేటాని సెలక్షన్ చేయండి. హోమ్ ట్యాబ్, కండిషనల్ ఫార్మాటింగ్, న్యూ రూల్, మనకి విండో అయితే ఓపెన్ అయిందండి. యూజ్ ఏ ఫార్ములా, ఇక్కడ ఫార్ములా యూజ్ చేయండి. ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ లిస్ట్ 2 తో కంపేర్ చేయాలి కాబట్టి దానికి నేమ్ ఏమి ఇచ్చానండి, లిస్ట్ బి కామా అండ్ లిస్ట్ 1 లో ఫస్ట్ సెల్ ని సెలక్షన్ చేయండి. అది ఫ్రీజ్ అవ్వకూడదండి, డాలర్ సింబల్స్ ఉండకూడదు కాబట్టి మీరు F4 క్లిక్ చేయండి, లేదా పర్టికులర్ గా సెలక్షన్ చేసి డాలర్ సింబల్ అనేది రిమూవ్ చేయండి. క్లోజ్ ఈక్వల్ టు 0 అండ్ ఏదైనా ఒక ఫార్మేట్ అనేది చూజ్ చేసుకోండి. ఫిల్ నేను ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చానండి, అండ్ ఫాంట్ వచ్చి కలర్ వైట్ ఇచ్చాను, బోల్డ్ అప్లై చేశాను. ఓకే ఓకే, ఇదిగోండి లిస్ట్ 1 అని లిస్ట్ 2 తో కంపేర్ చేస్తే లిస్ట్ 2 లో లేని డేటా ఏదైతే ఉందో ఆ పర్టికులర్ నేమ్స్ అనేది హైలైట్ అయినాయండి. ఇంకా రిమైనింగ్ డేటా అనేది మనకి లిస్ట్ 2 లో కూడా ఉందండి, అలా అర్థం చేసుకోండి. అలానే ఇప్పుడు లిస్ట్ 2 ని లిస్ట్ 1 తో కంపేర్ చేస్తా చూడండి. లిస్ట్ 2 లో ఉన్న డేటాని సెలక్షన్ చేయండి. కండిషనల్ ఫార్మాటింగ్, న్యూ రూలు, విండో ఓపెన్ అయిందండి. యూజ్ ఏ ఫార్ములా, ఇక్కడ ఫార్ములా ఎలా అప్లై చేస్తాను, ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు ఇక్కడ మనం రేంజ్ ఏందండి, లిస్ట్ ఏ అనే నేమ్ ఇచ్చాను కామా. ఇప్పుడు లిస్ట్ 2 లో ఉన్న ఫస్ట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి అండ్ డాలర్ సింబల్ అనేది రిమూవ్ చేయండి. క్లోజ్ ఈక్వల్ టు 0 అండ్ ఏదైనా ఫార్మేట్ ఇక్కడ గ్రీన్ కలర్ లో హైలైట్ అవ్వాలండి. ఫిల్ గ్రీన్ కలర్ ఇచ్చాను, ఫాంట్ వచ్చి వైట్, బోల్డ్. ఓకే ఓకే, ఇప్పుడు లిస్ట్ 2 ని లిస్ట్ 1 తో కంపేర్ చేస్తే లిస్ట్ 1 లో లేని డేటా ఏదైతే ఉందో
అది మనకి లిస్ట్ 2లో హైలైట్ చేయొచ్చండి. ఇంకా రిమైనింగ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే లిస్ట్ 2లో హైలైట్ అయిన డేటా, లిస్ట్ 1లో హైలైట్ అయిన డేటా కాకుండా రిమైనింగ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ అన్ని మనకి ఈ 2 కాలమ్స్ లో ఉన్న కామన్ వాల్యూస్ అండి. ఓకేనా? ప్రీవియస్ గా ఏంటంటే కామన్ వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేసాం, 2 కాలమ్స్ లో ఉన్న మ్యాచ్ అవ్వని డేటాని ఈ విధంగా మనం హైలైట్ చేయొచ్చండి. మన సిచ్యువేషన్ బట్టి కామన్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం, మ్యాచ్ అవ్వని డేటాని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తూ డేటాని కంపేర్ చేయండి. ఓకేనా? అలాంటి చూడండి వేసి ఇక్కడ 2 టేబుల్స్ లో డేటా ఉందండి. ఈ 2 టేబుల్స్ డేటా అనేది సేమ్ గా ఉందండి. అలా కాకుండా ఇందులో ఉన్న యూనిక్ డేటాని ఫైండ్ అవుట్ చేయాలండి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ టేబుల్ ని సెలక్షన్ చేయండి, అలానే కంట్రోల్ పట్టుకొని సెకండ్ టేబుల్ ని సెలక్షన్ చేయండి, కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి, హైలైట్ సెల్స్ రూల్స్, ఇక్కడ ఇదిగోండి డూప్లికేట్ వాల్యూస్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ చూడండి ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ అయితే ఉంది చూడండి. ఇక్కడ డూప్లికేట్ కాకుండా యూనిక్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఏ డేటా అయితే యూనిక్ గా ఉందో పర్టికులర్ గా ఆ డేటా అనేది మీరు సెలెక్ట్ చేసిన ఫార్మేట్ తో హైలైట్ అవుతుందండి. ఇక్కడ మీరు ఫార్మేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చండి. ఓకేనా? అంటే ఇక్కడ యూనిక్ అంటే ఓన్లీ యూనిక్ డేటా మాత్రమే హైలైట్ అవుతుంది. అదే డూప్లికేట్ అంటే ఇక్కడ డూప్లికేట్ డేటా మొత్తం హైలైట్ అయింది చూడండి. అంటే హైలైట్ అవన్న డేటా వైట్ కలర్ లో ఉన్న డేటా అనేది యూనిక్ డేటా, రిమైనింగ్ రెడ్ కలర్ లో ఉన్న డేటా మొత్తం డూప్లికేట్ డేటా. ఈ విధంగా మనం 2 టేబుల్స్ లో ఉన్న డేటాని కంపేర్ చేయించండి. ఓకేనా? అలానే వేర్స్ ఇప్పటి వరకు మీరు ఒక షీట్ లో కాలమ్స్ లో ఉన్న డేటాని కంపేర్ చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు అలా కాదండి, ఒక వర్క్ బుక్ లో మల్టిపుల్ షీట్స్ లో ఉన్న డేటాని కంపేర్ చేద్దామండి. ఇక్కడ షీట్ 1 లో సమ్ డేటా ఉందండి, షీట్ 2 లో సమ్ డేటా ఉందండి. ఇప్పుడు షీట్ 1 ని షీట్ 2 తో కంపేర్ చేసి ఏదైతే నాకు యూనిక్ డేటా ఉందో అంటే షీట్ 1 లో ఉన్న డేటా షీట్ 2 తో కంపేర్ చేసి షీట్ 2 లో లేని డేటా ఏదైతే ఉందో ఆ షీట్ 1 లో హైలైట్ చేయాలండి. ఇక్కడ మొత్తం ప్రతి ఫార్మేట్ మనకి బ్లాక్ కలర్ లోనే ఉందండి. వేరొక ఫార్మేట్ అనేది అప్లై చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను ఎలాంటి ఫార్ములా యూజ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు షీట్ 1 ని షీట్ 2 తో కంపేర్ చేయాలండి. షీట్ 1 లోకి రండి, లాస్ట్ కాలం తర్వాత ఇక్కడ మీరు ఫార్ములా అప్లై చేయండి. ఈక్వల్ టు వీలుకప్ ఓపెన్ బ్రేసెస్. ఇక్కడ షీట్ 1 లోనే ఐడి నెంబర్ ని మ్యాచ్ చేసుకొని ఇక్కడ నేను కంపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అది అనుకోండి యూనిక్ గా ఉండేది కదా, కాబట్టి ఆ ఐడి నెంబర్ లో ఫస్ట్ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకున్నాను, కామా. ఇప్పుడు షీట్ 2 తో కంపేర్ చేద్దాం అనుకున్నాను కాబట్టి షీట్ 2 ని సెలక్షన్ చేయండి. ఇక్కడ ఆ షీట్ 2 లో ఐడి నెంబర్ తోనే కదండి మ్యాచ్ చేయాలనుకుంటున్నాను, కాబట్టి ఈ ఐడి కాలం ఒక్కటి, ఆ ఒక్క కాలం మాత్రమే సెలక్షన్ చేయండి. జస్ట్ ఇలా క్లిక్ చేయండి చాలు. ఏ కాలం మీద మనం అప్లై చేసే ఫార్ములా అనేది ఇక్కడ ఫార్ములా బార్ లో డిస్ప్లే అవుతుంది చూడండి. ఓకేనా? ఇలా మీరు కాలం సెలక్షన్ చేసిన తర్వాత కామా సెలెక్ట్ చేసిన కాలం అనేది ఫస్ట్ కాలంలోనే ఉంది కాబట్టి కాలం నెంబర్ 1 కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి 0. ఇలా మీరు ఫాల్స్ బదులు 0 అయినా టైప్ చేయొచ్చండి. క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి ఏ డేటా అయితే మ్యాచ్ అయిందో ఆటోమేటిక్ గా మనకి నెంబర్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి 10261 ఈ పర్టికులర్ పర్సన్ డీటెయిల్స్ అనేది మనకి సెకండ్ షీట్ లో కూడా రిపీట్ అయ్యిందండి. ఓకే, ఇప్పుడు సేమ్ ఫార్ములాని నేను ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తున్నాను. ఎక్కడ దాకా అయితే డేటా ఉందో అక్కడ దాకా డ్రాగ్ చేయండి. చాలా డేటా ఉందండి ఇక్కడ. ఓకేనా? కానీ ఇక్కడ చాలా మంది ఎంప్లాయీ నెంబర్స్ రిపీట్ అయినాయి. అలానే ఇక్కడ ఎర్రర్స్ కూడా వచ్చినాయి చూడండి. అంటే ఇక్కడ ఎర్రర్ ఏ రోలో అయితే వచ్చిందో ఆ పర్టికులర్ పర్సన్ అనేది సెకండ్ షీట్ లో లేని డేటా అండి. ఓకేనా? యూనిక్ డేటా అండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ మొత్తానికి ఫిల్టర్ అప్లై చేయండి. ఈ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఫిల్టర్ అప్లై చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటండి, కంట్రోల్ షిఫ్ట్ ఎల్, లేదా డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి, ఫిల్టర్ అప్లై చేసిన తర్వాత మనం ఫార్ములా అప్లై చేసిన కాలంలో ఫిల్టర్ ఐకాన్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ అన్సెలక్షన్ చేయండి. ఇక్కడ ఎర్రర్ ఉన్న బాక్స్ ని, ఆ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. అప్పుడు ఎర్రర్ ఉన్న డేటా మాత్రమే హైలైట్ అవుతుందండి. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఫాంట్ కలర్ అనేది చేంజ్ చేయండి. ఓకేనా? దాని తర్వాత అప్లై చేసిన ఫిల్టర్ ని క్లియర్ చేయండి. ఇక్కడ మీరు ఆల్రెడీ ఫిల్టర్ అప్లై చేశారు కదండి, ఫార్ములా అప్లై చేసిన చోట సెలెక్ట్ ఆల్ ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు కంప్లీట్ డేటా అనేది వస్తుంది. అలానే అప్లై చేసిన ఫార్ములా కాలం ని డిలీట్ చేయండి, డిలీట్.
ఇదిగోండి ఇక్కడ హైలైట్ అయిన డేటా ఏందండి, షీట్ 1 ని షీట్ 2 తో కంపేర్ చేశానండి. డూప్లికేట్ డేటా కాకుండా అంటే షీట్ 2 లో రిపీట్ అయిన డేటా కాకుండా ఏదైతే యూనిక్ డేటా ఉందో ఆ డేటాని మనం ఈ విధంగా హైలైట్ చేయించండి. ఇలా మీరు ఒక వర్క్ బుక్ లో ఉన్న మల్టిపుల్ షీట్స్ ని ఈ విధంగా మీరు కంపేర్ చేయించండి. ఓకేనా? అలానే మీరు షీట్ 2 ని షీట్ 1 తో కంపేర్ చేసి కూడా షీట్ 2 లో యూనిక్ డేటా ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేసుకోండి. ఇలా ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదండి, మీరు ట్రై చేయండి. ఓకేనా? చూడండి వేసి ఇక్కడ ఈ సేల్స్ రిపోర్ట్స్ లో ప్రొడక్ట్స్ నేమ్స్ ఇచ్చానండి. ఆ ప్రొడక్ట్స్ అనేది 2 ఇయర్స్ లో జరిగిన సేల్స్ వాల్యూస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ 2 ఇయర్స్ మధ్యలో వేరియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు బేసిక్ ఫార్ములా అప్లై చేస్తారు. ఈక్వల్ టు 2024 సేల్స్ వాల్యూ మైనస్ 2023 సేల్స్ వాల్యూ లెస్ చేస్తే మనకి ఎంతైతే వేరియేషన్ ఉందో ఆ అమౌంట్ అనేది డిస్ప్లే అయింది. ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి వేరియేషన్ అమౌంట్స్ వచ్చేస్తాయండి. అవి పాజిటివ్ లో ఉండొచ్చు లేదా నెగిటివ్ లో ఉండొచ్చు. ఇలా కంపేర్ చేయొచ్చు. కానీ ఇలా కాదండి, నాకు ఇక్కడ వేరియేషన్ అనేది అమౌంట్స్ రూపంలో కాకుండా పర్సంటేజ్ ఫార్మాట్ లో డిస్ప్లే అవ్వాలి. అంటే 5% వేరియేషన్ ఉంది అంటే 2023-24 లో జరిగిన సేల్స్ అమౌంట్స్ లో వేరియేషన్ అనేది ఇంత పర్సంటేజ్ లో జరిగింది, అది 5% లేదా -7%. ఈ విధంగా పర్సంటేజ్ ఫార్మాట్ లో రావాలంటే మీరు ఏం చేస్తారండి, మీరు నార్మల్ గా ఇలా ఫైండ్ అవుట్ చేయండి డేటాని. అంటే మీరు ప్రెసెంట్ ఇయర్ లో నుంచి లాస్ట్ ఇయర్ సేల్స్ వాల్యూ లెస్ చేసి ఆ అమౌంట్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ డేటాని సెలక్షన్ చేయండి. మీరు ఎప్పుడైతే సెలక్షన్ చేస్తారో ఇక్కడ మీకు క్విక్ అనాలిసిస్ అనే ఆప్షన్ ఉంటుందండి, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టోటల్స్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో ఒక ఏరో మార్క్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పర్సంటేజ్ టోటల్ దీన్ని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా రైట్ సైడ్ లో మీకు ఇక్కడ పర్సంటేజ్ ఫార్మాట్ లో వచ్చేస్తాయండి. ఈ పర్టికులర్ డేటాని ఏం చేస్తారు, ఇక్కడ పేస్ట్ చేసుకోండి. అంటే మీకు బ్యాక్ ఎండ్ లో ఆటోమేటిక్ ఫార్ములా కూడా అప్లై అవుతుందండి. మీరు ఏం చేస్తారు, నార్మల్ వాల్యూస్ గా పేస్ట్ చేయండి. అంటే కాపీ చేయండి, కంట్రోల్-C. ఇక్కడ పేస్ట్ చేసేటప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ వాల్యూస్ నార్మల్ వాల్యూస్ గా పేస్ట్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ పర్సంటేజ్ ఫార్మాట్ లో డిస్ప్లే అవ్వకపోవచ్చు అండి. మీరు ఇక్కడ ఫార్మాట్ ఎలా చేంజ్ చేస్తారంటే ఈ డేటాని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లో జనరల్ ట్యాబ్ లో ఉంది కదండి, పర్సంటేజ్ లో పెట్టుకోండి. అండ్ ఈ కాలమ్ ని డిలీట్ చేసుకోండి, అవసరం లేదు. ఇలా పర్సంటేజ్ ఫార్మాట్ లో చేంజ్ చేసుకోండి. ఓకేనా? వన్స్ ఇలా మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడున్న వాల్యూస్ అనేది మనకి పాజిటివ్ లో ఉన్నాయి, నెగిటివ్ లో ఉన్నాయి. మనకి ఇక్కడ పాజిటివ్ లో ఉన్న పర్సంటేజ్ వాల్యూ దగ్గర ఈ విధంగా సింబల్ రావాలండి. అలా నెగిటివ్ లో ఉంటే ఈ విధంగా రావాలండి. అప్ యారో సింబల్, డౌన్ యారో సింబల్. ఇలా రావాలంటే ఏం చేయాలండి, పర్టికులర్ గా మీరు ఆ సెల్స్ ని పర్సంటేజ్ ఫార్మాట్ లో ఉన్న ఆ సెల్స్ ని సెలక్షన్ చేయండి. కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఐకాన్ సెట్స్ ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ డిఫరెంట్ ఐకాన్స్ ఉంటాయండి. మీకు నచ్చిన ఐకాన్స్ ని సెలక్షన్ చేయండి. ఒకవేళ పాజిటివ్ లో ఉంటే టిక్ మార్కు, నెగిటివ్ లో ఉంటే ఇంటూ మార్కు, ఈ విధంగా మీరు చూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు కావాల్సింది 2 ఐకాన్స్ ఏనండి, అప్ యారో మార్కు, డౌన్ యారో మార్కు. కానీ ఇక్కడ మనకి 3 ఐకాన్స్ ఉన్నాయండి. వీటిల్లో కూడా మనం మోడిఫికేషన్ చేయొచ్చండి. మీరు వన్స్ ఈ ఐకాన్స్ ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసిన తర్వాత ఆ కండిషన్ అప్లై అయింది. ఎక్కడ అప్లై అయింది, కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి. మేనేజ్ రూల్స్ అంటే ఆ రూల్ ని మీరు మేనేజ్ చేసి మోడిఫికేషన్ చేయాలనుకుంటే మేనేజ్ రూల్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ అప్లై చేసిన ఆ కండిషన్ ఉంది కదండి, ఎడిట్ రూల్, దీన్ని క్లిక్ చేయండి. ఆ రూల్ ని ఎడిట్ చేయాలండి. ఇక్కడ మీరు మోడిఫికేషన్ ఎలా చేస్తారంటే ఇక్కడ చూడండి, వెన్ వాల్యూ ఈజ్ అప్ యారో సింబల్ ఎప్పుడు రావాలండి, మీ నెంబర్ అనేది 00 కన్నా ఎక్కువైతే, ఇక్కడ పర్సంటేజ్ కాదండి నెంబర్ సెలక్షన్ చేయండి. నెంబర్ 00 కన్నా ఎక్కువైతే అప్ యారో రావాలి. అలానే ఇక్కడ వెన్ లెస్ దాన్ 0 అంటే మీరు ఇచ్చిన వాల్యూ అనేది 0 కన్నా తక్కువ అయితే అప్పుడు డౌన్ యారో సింబల్ రావాలి. ఇక్కడ కూడా నెంబర్ సెలక్షన్ చేయండి. ఐకాన్ అనేది డౌన్ యారో సింబల్ సెలక్షన్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఓకే, ఇదిగోండి పాజిటివ్ లో ఉంటే అప్ యారో సింబల్ వచ్చిందండి, నెగిటివ్ లో ఉంటే డౌన్ యారో సింబల్. ఈ విధంగా ఈ ఫార్మేట్ లో వచ్చేస్తాయండి. అంటే డిఫాల్ట్ గా 3 ఐకాన్స్ ఉండొచ్చు, మనకు కావాల్సినట్టుగా మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు అండి. లేదంటే ఇక్కడ వాల్యూస్ కాకుండా ఓన్లీ ఐకాన్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలనుకుంటే మీరు సెలక్షన్ చేసి అక్కడే మోడిఫికేషన్ చేయొచ్చు. కండిషనల్ ఫార్మాటింగ్ లో మేనేజ్ రూల్స్ లోకి వెళ్ళండి. ఎడిట్ రూల్, ఇక్కడ షో ఐకాన్ ఓన్లీ ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే అనండి. ఓన్లీ ఐకాన్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. పాజిటివ్ లో ఉంటే అప్ యారో సింబల్ గ్రీన్ కలర్ లో, నెగిటివ్ లో ఉంటే డౌన్ యారో సింబల్ రెడ్ కలర్ లో ఉంటాయండి. అలా కాకుండా ప్రెజెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఏదైతే ఎక్కువగా సేల్స్ వాల్యూ జరిగిందో అక్కడ నాకు అప్ అని రావాలండి.
తక్కువగా ఉంటే డౌన్ అని రావాలండి. అలా టెస్ట్ రూపంలో రావాలంటే మీరు డైరెక్ట్ గా ఇఫ్ ఫార్ములా యూస్ చేయండి. ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ 2023 సేల్స్ వాల్యూ లెస్ దాన్ 2024 సేల్స్ వాల్యూ. ఇలా మీరు సేల్స్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. అంటే 2023 కన్నా 2024 సేల్స్ వాల్యూ ఎక్కువగా ఉంటే ఈ కండిషన్ కరెక్ట్ అయితే ట్రూ స్టేట్మెంట్ ఏం రావాలండి, డబుల్ కొటేషన్ లో అప్. ఒకవేళ ఆ కండిషన్ ఫెయిల్ అయితే డౌన్. మళ్ళీ డబుల్ కొటేషన్ క్లోజ్ చేయండి. క్లోజ్, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఇక్కడ అప్ అని వచ్చింది. అంటే ఇక్కడ మన కండిషన్ ట్రూ అయింది కాబట్టి అప్ అని వచ్చింది. అంటే ఈ ఫార్ములాని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి లేదా డబుల్ క్లిక్ చేయండి. అంటే ప్రెసెంట్ సేల్స్ వాల్యూ తక్కువగా ఉంటే డౌన్ అని వస్తుంది అండి, ఎక్కువగా ఉంటే అప్ అని వస్తుంది. అలానే ఈ పర్టికులర్ టెస్ట్ లో నాకు డౌన్ అనేది రెడ్ కలర్ లో హైలైట్ అవ్వాలనుకుంటే పర్టికులర్ గా ఆ సెల్స్ ని సెలక్షన్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్ లో హైలైట్ సెల్స్ రూల్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ టెస్ట్ దట్ కంటైన్ ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్ అని ఉంటే నీకు వేరే కలర్ లో హైలైట్ అవ్వాలి కాబట్టి ఆ టెస్ట్ అనేది టైప్ చేయండి డౌన్. ఓకేనా? అంటే ఏ ఫార్మేట్ అయితే హైలైట్ అవ్వాలో ఆ ఫార్మేట్ అనేది చూజ్ చేసుకోండి, రెడ్ కలర్. ఓకే ప్రెస్ చేయండి. ఇలా మీకు కావాల్సినట్టుగా మీరు డేటాని కంపేర్ చేసుకోవచ్చు, హైలైట్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.